project-based learning, flipped classrooms, industry-integrated curricula, KL, deemed to be university. కరెంటు 1.5 సంవత్సరంలో డిస్ప్రపోర్షనేట్గా చాలా దారుణంగా ఉన్నటువంటి విద్యుత్ రంగాన్ని సుమారు 35,000 కోట్లు ఖర్చు పెట్టి రకరకాల పద్ధతులన్నీ అవలంబించి సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీని కూడా సంప్రదించి మా మెదడంతా కరగదీసి అద్భుతమైనటువంటి కరెంటును మేము తీర్చిదిద్దినాం. భారతదేశంలో అన్ని రంగాలకు 24 గంటలు ఒక సెకండ్ కూడా కరెంటు పోకుండా ఏర్పాటు చేసినటువంటి ఘనత మా ప్రభుత్వానికి. అది మీరందరూ అనుభవించినారు, మీరందరూ చూసినారు. ఆనాడు కరెంటు పోతే వార్త, ఇవాళ కరెంటు ఉంటే వార్త అనే కాడికి వచ్చింది. ఇది ఎందుకు వస్తుందండి నాకు అర్థం కాదు. ఒక సెటిల్డ్ సిస్టమ్, విద్యుత్ అనేది చిన్న విషయం కాదు కదా, నోటి మాటలు కాదు కదా, కట్టుకథలు పిట్టకథలు కాదు కదా, ఒక అద్భుతమైన వ్యవస్థ. దాన్ని తీర్చిదిద్ది 7.5-8 ఏళ్ళు అద్భుతంగా మేము మొత్తం ప్రజలకు సరఫరా చేసినాం. కమర్షియల్ కావచ్చు, డొమెస్టిక్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, ఇండస్ట్రీ కావచ్చు, ఐటీ కావచ్చు, ఇంకా మరి ఇతర రంగమైన కావచ్చు, అందరికి కూడా ప్రజలందరికీ కూడా 24/7 పవర్ అద్భుతంగా సప్లై చేసిన ఒకే ఒక్క రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ, అగ్రగామి రాష్ట్రం. మరి ఆ రాష్ట్రానికి ఏం చెదలు పట్టింది? అలా 24 గంటల కరెంటు పాలసీ మేము కొనసాగిస్తున్నాం. రాష్ట్రంలో ఎక్కడ కూడా ఒక్క నిమిషం కూడా పవర్ ఫెయిలియర్ లేదు అని చెప్పి నేను మనం చేస్తున్నా. వ్యవసాయానికి కానీ, వ్యాపారానికి కానీ, ఇండ్లకి కానీ. దానికి అదనంగా మేము ఇండ్లకి 200 యూనిట్లు ఉచితంగా ఇస్తున్న విషయం కూడా మరి తెలంగాణ ప్రజానీకానికి తయారు చేస్తున్నాం. 2,600 పైచీల కేంద్రాలు పెట్టాం. ఎన్ని కేంద్రాలు పెడతారో ఇప్పటికి ఎత్తలేరు. ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎన్ని పాత కేంద్రానికి ఒక కేంద్రం తక్కువ పెట్టినా ఊరుకోము. పోయిన పంట పోను, కొత్త పంట వస్తుంది కాబట్టి ఆ వచ్చే పంటకు 500 బోనస్ కట్టి తీరాల ఎట్టి పరిస్థితులలో మిమ్మల్ని వేటాడతాం. 500 రూపాయల బోనస్ ఇస్తామని మీరు చెప్పినారు, అన్ని పంటలకు ఇస్తామన్నారు, లిస్టు ప్రకటించినారు, మేనిఫెస్టో ఉంది. ఖచ్చితంగా ప్రతి పంటకు మీరు బోనస్ ఇవ్వాల్సిందే. వరి వస్తున్నది కాబట్టి వెంటనే 500 రూపాయల బోనస్ ఇవ్వాలి. రాష్ట్రంలో మీరు మొత్తం రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా 7,149 ప్రొక్యూర్మెంట్ సెంటర్లు కొన్ని ప్రారంభించినాం, కొన్ని ప్రారంభిస్తున్నాము. రైతులు పండించిన ప్రతి గింజని ఎంఎస్పీకి కొనుగోలు చేయబోతున్నాము. రైతులు పండించిన ధాన్యాన్ని ఏ మిల్లర్ అయినా, ఏ వ్యాపారైనా ఎంఎస్పీ కంటే ₹1 తక్కువ కొన్నా కఠిన చర్యలు తప్పవు అని చెప్పి కూడా ఈరోజు సివిల్ సప్లైస్ మినిస్టర్ గా నేను మనవి చేస్తున్నా. కాళేశ్వరంలో పోయే నీళ్ళు కూడా బాగా సముద్రానికి వదిలిపెట్టి ఒక చిల్లర డ్రామా కోసం, చీప్ టాక్టిక్స్ కోసం ఏముందని ఏం ప్రపంచం పోయినది. దాన్ని ఏదో ప్రచారం చేసి కొంచెం గుట్టుకుపోయినట్టు, దానిలో ఎందో జరిగిపోయినట్టు ఓ లంగా కథ పెడని మీ అసమర్థతను తప్పించుకోవడానికి చేసినారు. పోయే నీళ్ళని వృధా వదిలిపెట్టినారు. మొన్నటి వరకు విచిత్రం ఏంటంటే మొన్నటి వరకు కూడా 6,000, 7,000, 8,000 క్యూసెక్లు పోయినాయి. సింగిల్ మోటార్ నడిపి కూడా కాలువలు నడిపించచ్చు, నీళ్ళు నడపచ్చు, బ్రహ్మాండంగా నడపండచ్చు. అద్భుతంగా నీళ్ళు ఎత్తే అవకాశం ఉండే. డిసెంబర్లో మంచి నీళ్ళు పోతాయి. వీళ్ళు గవర్నమెంట్కి వచ్చే టైంలో 25,000, 30,000 క్యూసెక్ల నీళ్ళు పోతూ ఉంటాయి. ఏమైంది దాన్ని ఎత్తడానికి నాకు అర్థం కాదు. తీయమా? ఎమర్జెన్సీ ఉంటుంది తీయమా? పైన ఉన్నటువంటి బ్యారేజ్ల నీళ్ళు ఏదో తమాషా కోసం వదిలిపెట్టి సిపిఐ వాటర్ పోతుంది, దాన్ని ఏదో ఫోటోలు తీసి, వీడియోలు తీసి, అదే మొత్తం కథమే అయిపోయిందని ఓ లంగా ప్రచారం చేసి ఏమున్నదని తోకుంటుందా? నిన్న కూలిపోయిందో బ్రిడ్జి అన్నాం కడతా ఉంటే, ఉత్తరప్రదేశ్లో, బీహార్లో జరుగుతుంది. నిర్మాణం చేస్తే దానికి జరుగుతుంది. నాగార్జున సాగర్ కుంగిపోయింది కుడివైపు బ్యారేజ్, మళ్ళీ పునరుద్ధరించలేదా? చేయలేదా? కడెం ప్రాజెక్టు కొట్టుకపోలేదా? ఓవర్ డ్యామ్ అమెరికాలో 4 సార్లు కొట్టుకపోయింది. ఇడిచిపెట్టిండ్రా వాళ్ళు? పోతే అప్పుడప్పుడు పోతాయి. కొంతమంది ఇంజనీర్ల తప్పు వల్లనో, అనుకోకుండా ఏర్పడిన ఫలితాల వల్లనో, గోదావరిలో ఎక్కువ వచ్చింది, దానివల్ల జియాలజీలో ఏదైనా కింది మీద అయితేనో
లేదా పిల్లల కింద ఇసుక కొట్టుకపోతుంది జరుగుతుంది. అదే ప్రళయం బద్దలైనట్టు దానికి ఒక పెద్ద గందరగోళం పెట్టి అదే ఇక ప్రపంచం అన్నట్టు ఒక చిల్లర రాజకీయ కథ చేసి నీళ్ళు ఇయ్యాల నీళ్ళను వదిలిపెట్టండి మీరు. ఇంకా విచిత్రం ఏందండి, సమ్మక్క బ్యారేజ్కి ఏమైంది? దేవాలయం నీళ్ళు ఎందుకు పంపించలేరు? ఎందుకు ఇలా స్టేషన్ కాన్పూర్లో, జనగామలో, ఆలేరులో ఎందుకంటే పెడుతున్నారు పొలాలు? ఏం రోగం వచ్చింది మీకు? పవర్ సేవ్ చేస్తారట. ఎవరి కోసం సేవ్ చేస్తారంటే రైతులు ఉరిదీయడానిక. అదే విధంగా అసలు ఇరిగేషన్ గురించి మాట్లాడే అర్హత ఉందా కేసీఆర్ నీకు అని చెప్పి అడుగుతున్నా. తెలంగాణ రాష్ట్రాన్ని, రైతాంగాన్ని, ఇరిగేషన్ సెక్టర్ ని సర్వనాశనం చేసింది కేసీఆర్ అనే వ్యక్తి. కమిషన్ల కకృతి కోసం అనాలోచిత విధానాలతో డిజైన్ లేదు, ప్లానింగ్ లేదు, సరే కన్స్ట్రక్షన్ లేదు, ఇరిగేషన్ సెక్టర్ ని సర్వనాశనం చేసింది కేసీఆర్ అనే వ్యక్తి అని చెప్పి నేను మనం చేస్తున్నా. సిగ్గుపడాలి, తల వంచుకోవాలి, యావత్ తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పాలి. మీరు చేసిన అసలు ఆ కకృతి, ఆ కరప్షన్, ఆ గ్రీడు, ఆ ల్యాక్ ఆఫ్ డిజైన్, ల్యాక్ ఆఫ్ ప్లానింగ్, ఎక్కువ మాట్లాడడం. నేను ఇరిగేషన్ మంత్రిగా ఆన్ రికార్డ్ చెప్తున్నా ఇలా, స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇరిగేషన్ సెక్టర్ ని ఈ స్థాయిలో ఎవరు నాశనం చేయకపోయి ఉండొచ్చు. స్వతంత్ర భారతదేశంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల నుంచి ఎవరు ఇంత దోపిడీ చేసుకున్నకపోయి ఉండొచ్చు. ఇంత అనాలోచిత విధానాలు, ఇంత అసమర్థత, ఇంత యాడ్హాక్ విధానాలతో తెలంగాణలో ఇరిగేషన్ సెక్టర్ ని నాశనం చేసి ఈరోజు మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే ఎట్లా? కాళేశ్వరం గురించి మాట్లాడతారా మీరు? మినిమం కామన్ సెన్స్ ఉండాలి, కొంత షేమ్ ఫీల్ కావాలి. అరే మేము ఇప్పటికే 94,000 కోట్లు ఖర్చు పెట్టినవే, తెలంగాణ ప్రజల జీవితాలు తాకట్టు పెట్టి వాళ్ళ పిల్లల మనందరి జీవితాలు తాకట్టు పెట్టి హై కాస్ట్ షార్ట్ టర్మ్ లోన్స్ తీసుకొచ్చి నువ్వు ప్రాజెక్ట్ కడితే అది కూలిపోతే మరీ ఈ విధంగా నిన్న ఆయన మాట్లాడడం చాలా చాలా ఇది విడ్డూరంగా, వికారంగా ఉందని చెప్పి నేను మనం చేస్తున్నా. నేను ఎప్పుడూ కొద్దిగా హార్ష్గా, అతిశయోక్తిగా మాట్లాడను, బట్ నేను ఆయన మాట్లాడే తీరు నాకు చాలా చాలా ఇది, అరే ఇంత సిగ్గు లేకుండా డ్రైవర్ అంటే మీరు కట్టిన ప్రాజెక్టు కూలిపోయి, మీ హయాంలో కూలిపోయి, అదే ఊహు అంటున్నాడు ఆయన. ఏదో ఒక పిల్లలు కూలిపోతే ఓకేనా అంటాడు. ఏంటిది అది? ఇంకెక్కడో కూలిపోలేదా? ఇది కూలిపోతే ఏంది అంటున్నాడు ఆయన. అమెరికాలో ఎక్కడ కూలిపోయిందట. ఏంది అసలు, ఏంది ఆ మాటలు? మరి ఇంత సిగ్గుతప్పు ఉండడం ఇది సరైంది కాదు కేసీఆర్ గారు అని చెప్పి నేను మనం చేస్తున్నా. పాడిందే వాడిరా పాస్వాన్ల దాసరిన పొద్దాక ఒకటే గోల. ఇదే కదా, ఇదప్ప ఇంకేమైనా ఉందా ఇప్పుడు? అదే నేను చెప్తున్నా కదా. నేను ఎందుకంటున్నా అంటే ఇది వచ్చిన కరువు కానే కాదు, అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు. వర్షాకాలం మీ ఉన్న సమయంలో వచ్చిపోయింది. అది వర్షాలు తక్కువ పడ్డాయి, రిజర్వాయర్స్ నీళ్లు తక్కువ ఉన్నాయి. దేశంలో దాదాపు 15-16 రాష్ట్రాలు కొనియాడి వాళ్ళు అమలు చేసుకుంటున్న పథకం మిషన్ భగీరథ. ఎందుకు మంచినీళ్ళ కొరత రావాలా? చీఫ్ సెక్రటరీ గారి స్టేట్మెంట్లు ఏమో సోర్సెస్ అని బరాబరే ఉన్నాయి, ఇవాళ భయపడే అవసరం లేదు, మీరు అద్భుతంగా ఉండొచ్చని చెప్తా ఉన్నారు. అసలు హైదరాబాద్ సిటీలో ₹1 నల్లా కనెక్షన్ ఇచ్చి 20,000 లీటర్ల ఫ్రీ వాటర్ ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటిలో నల్లా పెట్టి, దీన్ని కూడా మీరు అందరు సాక్షి, జర్నలిస్ట్ మిత్రులు కూడా. దానిలో ఎందుకు లోపం వస్తుందంటే నాకు అర్థం కాదు. ఏం కారణం? మేము అసెంబ్లీలో ఛాలెంజ్ చేసినాం, నేను స్వయంగా యాజ్ ఎ చీఫ్ మినిస్టర్, ఈ టర్మ్ లోపల భగీరథ కంప్లీట్ చేయకపోతే వచ్చే ఎలక్షన్లో మా పార్టీ పోటీ కూడా చేయదు, మేము ఓట్లు కూడా అడగమని చెప్పి అంత ఛాలెంజ్గా చెప్పి తీసుకొని ఆ పథకాన్ని కంప్లీట్ చేసినాం. ఆ తర్వాత 5 ఏళ్ళు బ్రహ్మాండంగా నడిపినాం. బిందె పట్టుకొని ఆడబిడ్డ ఇక్కడ కనబడలే రోడ్డు మీద. పబ్లిక్ స్టాండ్ పోస్ట్స్ అన్ని మాయమైపోయినాయి రాష్ట్రంలో. ఏ టౌన్లో కానీ ఎక్కడ కానీ
మంచినీటి ట్యాంకర్ మనకు కనవాలి గత 5 సంవత్సరాలు. మరి ఇప్పుడు ఎందుకు బిందెలు ప్రత్యక్షమవుతున్నాయి? ఎందుకు మళ్ళీ నీటి మూతలు స్టార్ట్ అయినాయి? ఎందుకు నీళ్ళ ట్యాంకర్లు విచ్చలవిడిగా వ్యాపారం చేస్తున్నాయి? హైదరాబాద్ సిటీలో కూడా ట్యాంకర్లు పెట్టాల్సిన దుస్థితి ఎందుకు దాపరిస్తూ ఉంది? ఇవి ఆలోచించాల్సిన విషయాలు. ఎంత అప్పులు తీసుకొచ్చిండ్రు, ఎన్నిళ్ళకి నీళ్ళు ఇచ్చిండ్రు అని పార్లమెంటులో అప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన జవాబు మొత్తం సుమారు 45,000 కోట్లు ఖర్చు పెట్టిన అప్పు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో 99.9% ఇండ్లకి కొత్తగా మీరు నల్లాలు పెట్టి నీళ్ళు ఇస్తున్నారని చెప్పి జవాబు చెప్పినారు వీళ్ళు. పచ్చి అబద్ధం. మిషన్ భగీరథ టోటల్ ఫెయిలియర్ అయింది. మిషన్ భగీరథ మీకు కమిషన్ భగీరథ అయింది కాబట్టి ఇప్పుడు మంచినీళ్ళ ప్రాబ్లం ఉంది. దయచేసి మీరు గమనించాలి. మిషన్ భగీరథ నిజంగానే వీళ్ళు సరిగ్గా నిర్వహించి కమిషన్ల కక్కుర్తి లేకుంటే వాళ్ళు చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంట్కి ఇచ్చిన జవాబులో 99.9% అన్ని ఇండ్లకి తెలంగాణలో అన్ని ఇండ్లకి కొత్త నల్లాలు ఇచ్చి ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ ఇచ్చుంటే ఈరోజు ప్రాబ్లం రాకపోయేది. అందులో కమిషన్ల కక్కుర్తి, కరప్షను సరిగ్గా అది నిర్వహించినందుకే ఈరోజు తెలంగాణలో ప్రాబ్లం వస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.